ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. అప్పటి హోం ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసిన ఐపీఎస్ జితేందర్తో పాటు ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసిన ఐపీఎస్ అనిల్ కుమార్ల స్టేట్మెంట్లను సిట్ అధికారులు రికార్డు చేసుకున్నారు. అయితే వీరిద్దరూ ఫోన్ ట్యాపింగ్ రివ్యూ కమిటీలో కీలక సభ్యులుగా ఉన్నారు. 2023 ఎన్నికల సమయంలో 600 ఫోన్ నెంబర్లను రివ్యూ కమిటీకి ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు పంపారు. మావోయిస్టుల పేర్లతో అధికార ప్రతిపక్ష వ్యాపారవేత్తలతో పాటు ఐఏఎస్ ఐపీఎస్ల ఫోన్లో ప్రభాకర్ రావు ట్యాప్ చేసినట్లు సిట్ అధికారులు గుర్తించారు. మరోవైపు తాండూరు నియోజకవర్గానికి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తాకింది. తాండూరు నియోజకవర్గానికి చెందిన 2 యువ నాయకులకు సిట్ అధికారుల నుంచి ఫోన్ వచ్చింది. అదే నియోజకవర్గానికి చెందిన ఓ టీచర్ కూడా సిట్ నుంచి ఫోన్ వచ్చింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సిట్ విచారణలో కీలక పరిణామం చోటు చేసుకుంది. అప్పటి ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు దాదాపు 500 నెంబర్లను మావోయిస్టుల పేరుతోటి సేకరించి ఆ నెంబర్ల ద్వారా అంటే అటు కాంగ్రెస్ పార్టీలో అటు బీజేపీ పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నేతల ఫోన్ ట్యాప్ చేసినటువంటి ఆరోపణలు వచ్చాయి. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ప్రవీణ్ లైవ్ ద్వారా అందిస్తారు. ప్రవీణ్, అయితే ఫోన్ ట్యాపింగ్ కేసు అయితే ఏదైతే ఉందో తెలంగాణ రాష్ట్ర రాజకీయాలనే కీలక మలుపు తిప్పినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మొత్తం టోటల్గా కూడా కీలక దశకు చేరుకుందనే చెప్పాలి. అదేవిధంగా అయితే నిన్న ప్రణీత్ రావును కూడా విచారణ చేశారు. పలు దఫాలుగా విచారణ చేసినప్పుడు ప్రణీత్ రావు మెయిన్ రోల్ పోషిస్తున్నారు ఈ దాంట్లో. అయితే ఏదైతే డాక్యుమెంట్స్ ఉంటుందో, ఏదైతే హార్డ్ డిస్కులు ఉంటాయో ఆ హార్డ్ డిస్కులను ధ్వంసం చేసిన కేసు లోపల అయితే మాజీ డిఎస్పీగా ఉన్నటువంటి ప్రణీత్ రావును నిన్న విచారణకు పిలిచారు. అదేవిధంగా సాక్షులు ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ ఎంతమంది ఫోన్ ట్యాపింగ్ గురయ్యారో సాక్షులు బాధితులను కూడా అయితే ఈ యొక్క సిట్ అధికారులు పిలుస్తున్నారు. కాబట్టి ఇప్పటికే చాలామంది అటు బీఆర్ఎస్ నేతలు కానీ, ఇటు కాంగ్రెస్ నేతలు కానీ, ఇటు బీజేపీ నేతలు, సొంత పార్టీ నేతల ఫోన్ ట్యాపింగ్లు కూడా గురయ్యాయి. కాబట్టి ఒక్కొక్కరుగా సిట్ ముందుకు వస్తూ ఉన్నారు. కాబట్టి అయితే దానికి సంబంధించిన కీలకంగా అప్పటి హోం ప్రిన్సిపల్ సెక్రటరీతో పాటు ఇంటెలిజెన్స్ చీఫ్ను కూడా నిన్న సిట్ అధికారులు ప్రశ్నించడం జరిగింది. అయితే అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసినటువంటి ఐపీఎస్ ఎవరైతే అనిల్ కుమార్ ఉన్నారో అనిల్ కుమార్ను ప్రశ్నించడం జరిగింది. అప్పటి హోం ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసినటువంటి ఐపీఎస్ జితేందర్ ఇప్పుడు డిఎస్పీగా కొనసాగుతున్నారు. అయితే వీళ్ళిద్దరిని కూడా ప్రశ్నించడం జరిగింది. ప్రశ్నించిన క్రమం లోపల అయితే అనిల్ కుమార్ అండ్ జితేందర్ రెడ్డి ఇద్దరు స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసింది. అయితే వీళ్ళని ప్రశ్నించడానికి కూడా అయితే గతం లోపల ఎవరైతే ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన రివ్యూ కమిటీ ఉంటుందో ఈ రివ్యూ కమిటీలో వీళ్ళు సభ్యులుగా ఉన్నారు. వీళ్ళు సభ్యులుగా ఉన్న క్రమం లోపల అయితే మెయిన్ సభ్యులుగా ఉన్నారు. కాబట్టి గతం లోపల ఈ యొక్క ప్రభాకర్ రావుని ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావుని విచారించినప్పుడు నేను రివ్యూ కమిటీలో సభ్యునిగా లేను, నేను ఫోన్ ట్యాపింగ్ ఏ విధంగా చేస్తానంటూ సిట్ అధికారులను క్వశ్చన్ చేసిన నేపథ్యంలో అయితే ఈరోజు నిన్న వీళ్ళ ఇద్దరిని ప్రశ్నించినటువంటి సిట్కు అయితే ఈ యొక్క ప్రభాకర్ రావు ఎవరైతే ఉన్నారో మెయిన్ అప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసినటువంటి ప్రభాకర్ రావు అయితే ఒక 600 మంది గత ఎన్నికల్లో 2023 సాధారణ ఎన్నికల్లో ఒక 600 మంది లిస్ట్ని ఈ యొక్క అయితే రివ్యూ కమిటీకి ఇవ్వడం జరిగింది. వీళ్ళందరూ మావోయిస్టులు అనే పేరుతోని 600 మంది ఆ ఫోన్ నెంబర్లు ఇచ్చేసి ట్యాపింగ్కు పాల్పడ్డట్టు కూడా ఈ యొక్క మొత్తం టోటల్గా విచారణలో బయటపడింది. కాబట్టి వాళ్ళ స్టేట్మెంట్లను కూడా రికార్డ్ చేస్తున్నారు. అదే ఇదే విధంగా చూసుకుంటే మొత్తం టోటల్గా ఇదంతా అయితే 600 ఫోన్లకు సంబంధించిన డాటా కూడా సేకరిస్తున్నారు. ఈరోజు సిట్ విచారణకు మరొకసారి 4వసారి ఈరోజు ప్రభాకర్ విచారణకు హాజరు కావాలి. అయితే సాక్షులు బాధితులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా వాళ్ళ యొక్క అయితే మొత్తం టోటల్ అయితే ప్రభాకర్ రావు ముందుంచి అడగబోతున్నారు. ఇదే విధంగా చూసుకుంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రాష్ట్రాలను దాటింది. ఇటు మారుమూల ప్రాంతం అయినటువంటి వికారాబాద్ జిల్లా తాండూరుకు కూడా అయితే ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పాకిందనే చెప్పాలి. అందులో భాగంగానే ఒక యువ నాయకుడు బీఆర్ఎస్కు చెందినటువంటి ఒక యువ నాయకుడు అండ్ అనదర్ వన్ కాంగ్రెస్కు చెందినటువంటి ఇంకో యువ నాయకుడు ఒక టీచర్కు కూడా సిట్ అధికారుల నుంచి ఫోన్ వచ్చినట్టుగా తెలుస్తుంది. వాళ్ళకు అయితే సిట్ విచారణకు రావాలంటూ కూడా అయితే ఫోన్ వచ్చినట్టుగా తెలుస్తుంది. అంటే మొత్తం టోటల్గా అయితే గతంలో వికారాబాద్ జిల్లా తాండూరులో అయితే రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేసే అట్టుగా కొనసాగింది. అయితే గతంలో ఉన్నటువంటి ఒక బీఆర్ఎస్ నేత అయితే కొంతమంది కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారు అనే ఉద్దేశంతోనే ఫోన్ ట్యాపింగ్ చేసినట్టుగా గిట్ట తెలుస్తుంది. కాబట్టి ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇటు సొంత పార్టీ వాళ్ళనే కాకుండా అయితే కాంగ్రెస్ బీజేపీ వాళ్ళని కూడా ఫోన్లు కూడా ట్యాప్ చేశారు. కాబట్టి ఇక ఈరోజు ప్రభాకర్ రావు యొక్క విచారణ కీలకంగా మారనుంది. కాబట్టి ప్రభాకర్ రావు ముందు సాక్షులు బాధితుల ఫోన్ నెంబర్లు అన్ని వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు ముందలు పెట్టి విచారణ జరిపే యోచనలు చేస్తున్నారు. కాబట్టి త్వరలోనే ఈ మొత్తం టోటల్గా ఈ వ్యవహారం మొత్తం ఒక కొలికి వచ్చే అయితే కనిపిస్తుంది. ఈ దానికి పాత్రదారులు ఎవరు, సూత్రధారులు
ఎవరు అనే కోణం లోపల అయితే సిట్ అధికారులు దూకుడు పెంచారు కాబట్టి త్వరలోనే దీనికి మొత్తం టోటల్గా ఎండ్ కార్డు పడే విధంగా అయితే తెలుస్తుంది రవి. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.